హరి ఓం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. లక్ష్మీ హృదయ వల్లభ శ్రీమన్నారాయణ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక పాహి మాం పాహి పాహి పాహి. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకుని, గురువుగారు, కంసుడు మహాక్రూరుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని అందరూ అంటున్నారు. భాగవతంలో అదే చెప్తుంది. మరి యదుకులము అంటే యాదవులు చాలా సౌమ్యులు. ఎందుకంటే వాళ్ళు గోవులను మేపుకుంటూ, పశువులను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు కనుక వారి ప్రకృతి బిడ్డలు అని చెప్పవచ్చు. ఈ గోమాతలను ఏ విధంగా ఎంత ప్రేమతో పెంచుతారో కనుక అలాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు యాదవులు. ఈ యదుకులము అనేది ఒక చాలా అమాయకపు కులము కలిగిన వారుగా చెప్పబడుతుంది. మరి ఈ యదుకులంలో కంసుడు ఎందుకు రాక్షసుడు జన్మించాడు అని అడిగాడు ఒక గ్రామస్తుడు. నాయన, మనం ఇదివరకు కూడా కొద్దిగా చెప్పుకున్నాం. అయితే కంసుడి యొక్క జన్మ వృత్తాంతం ఇది అనేక మందికి తెలియాలి. ఎందుకంటే మానవులు కూడా పరమాత్మ ద్వాపరయుగం చివరుడు పాదంలో ఆయన యదుకులములో శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయన పుట్టినప్పటి నుండి రాక్షసులతో యుద్ధమే, రాక్షసులతో పోరాటమే, రాక్షసులను సంహరించడమే. ఎందుకంటే ఆయన దుర్మార్గులను చంపడానికే అవతారం ధరించాడు. ఏ యుగంలో అయినా ఆయన శ్రీమన్నారాయణుడు తాను అవతారాలు ధరిస్తున్నాడు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించవలసిన వాడు నారాయణుడు. ధర్మ పోషణ, మానవులను సృష్టించిన బ్రహ్మవైతే వారిని సకల జ్ఞానాలు వసగి వారిని లయం చేసుకునేవాడు పరమేశ్వరుడు. అయితే వారిలో ధర్మం నెలకొనే వాళ్ళగా చేసేవాడు శ్రీమన్నారాయణుడు. అందుకే హరికథలు అంటే అంత మహిమ కలిగినది. ఎందుకంటే సమాజాన్ని అందరూ ఏర్పరచుకోవచ్చు, దేశాన్ని ఏర్పరచుకోవచ్చు, ఆ తర్వాత పరిపాలన చేపట్టవచ్చు. ఎన్ని పట్టినా పరిపాలన చేపట్టి పరిపాలన రాజ్యాంగాన్ని ఏర్పరిచి అంబేద్కర్ లాంటి వాళ్ళు గొప్ప మహనీయులు దానికి ఒక చట్ట పద్ధతి కల్పించి భారతదేశము ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తించబడినటువంటి రాజ్యాంగం మనది, ప్రజాస్వామ్యం. ఇలాంటి రాజ్యాంగాన్ని ఏర్పరుస్తారు మహానుభావులు. ముఖ్యమైనది ఏమిటంటే ధర్మరక్షణ. ధర్మరక్షణ అన్నప్పుడు ఎటువంటి సమాజంలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ, గ్రామంలో కానీ, ఎక్కడైనా సరే అన్యాయం అక్రమాలను జరగకుండా చూసేవాడికి ఏర్పడేవాడే రాజు. రాజు అనేవాడు ఎందుకుంటాడు అంటే పరిపాలకుడు అంటే ఒకటే ఉంటాడు, పరిపాలకుడుగా. ఇక ఆయన కింద అనేక మంది సహాయకారులు ఉంటారు. పరిపాలకుడు ఎలా చేయాలి? ధర్మబద్ధంగా పరిపాలించాలి. అలా ధర్మం అనుసరిస్తున్నంతకాలం పరమాత్మనికి ఎటువంటి శ్రమ ఉండదు. ఎప్పుడైతే ఎవరైతే ఎక్కడైతే అధర్మం ప్రబలుతుందో అప్పుడు ఆయనకి ఈ భూదేవత, భూమాత ఉంది కదా, ఆయన భార్య, రెండో భార్య, ఆమె వచ్చి, స్వామి నువ్వేమి ఇక్కడ పాలకడల మీద హాయిగా ఈ ఆదిశేషుల మీద పాన్పు మీద పడుకొని హాయిగా యోగనిద్రలో ఉంటావు, శంకు చక్రాల చేతులు అట్లా ఉంటాయి. ఇక నారదులు వాళ్ళు వీళ్ళంతా మిమ్మల్ని ఏదో కీర్తించి స్తుతించిపోతూ ఉంటారు. మా సోదరి నీ పాదాల దగ్గర పాదసేవ చేస్తూ ఉంటుంది. ఆమె సంపాదించిన అష్టైశ్వర్యాలంతా కూడా నువ్వు ధరించి ఆనందంగా ఉన్నావు. నేను ఆ భూమిలో పడే బాధలు నీకు తెలుసు అని అంటుంటు. అప్పుడు పరమాత్మ మెల్లిగా ఏం జరుగుతుంది, ఎవరా నీకు ఆటంకం కలిగించింది అంటే ధరణి గర్భము దద్దరిల్లగా దుర్మదాంధులు అధికమై విజృంభించి ధర్మానికి హాని కలిగించుచుండిరి దేవా నారాయణ అంటుంది.
అవునా, అలాగా, అలా అయితే నాకంతా తెలుసు, నువ్వు వెళ్ళి హాయిగా ఉండు, నేను చూసుకుంటానంటాడు. ఇది ఆయన ధర్మ పరిపాలన. ఎందుకంటే అధర్మం ఎక్కడ ప్రబలుతుందో అక్కడ జన్మించి జన్మ తీసుకొని శరీరం ధరించి ఆ మానవ శరీరంలో ఉండి ధర్మ సంస్థాపన చేసి మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టడం మనకు అవతారాల విశేషాలంతా కూడా వేదాలు ఇవన్నీ అదే చెప్పేది. అదేవిధంగా మనకు భాగవతం చాలా అద్భుతమైన సన్నివేశం. ఇప్పుడు నీవు అడిగింది ఏమడిగావు? యాదవులు పరమ పావనులు, గోమాత లాంటి వాళ్ళు, పరమ పవిత్రులు కూడా. వారు ఎప్పుడు కల్లా కపటం తెలియని వాళ్ళు. ఎందుకంటే పాలు పెరుగు అమ్ముకొని పెరుగుని చిలికి వెన్నను తీసి ఆ వెన్న నుండి నేతిని తీసి అంటే నెయ్యి ఇవన్నీ తీసి అందరికీ అమ్మి అందరికీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుండేవాళ్ళు ఎదుకుల కోసం. గోవుల ద్వారా వచ్చేటటువంటి పాలను ఇలా ఉత్పత్తులు తయారు చేసి వాళ్ళు అందరికీ అందిస్తున్నారు కనుక ఆరోగ్యం అంతా కూడా సమకూరుస్తూ ఉంటుంది. కనుక వాళ్ళు గోమాత లాంటి వాళ్ళు. అలాంటి కులంలో కంసుడు ఎందుకు రాక్షసుడు అయ్యాడంటే దానికి సత్యనిష్ఠుడు చెప్తున్నాడు. ఒకరోజు నారద మహర్షి కంసుడిని, నారద మహర్షి అంటే మనకు తెలిసిందే, ఆయన రావడం ఏదో విశేషాలు చెప్పడం, విశేషాలు చెప్తున్నాడు అంటే తర్వాత ఇది ఒక మహత్తర కార్యం జరగబోతుంది అనేది అందరికీ అర్థమవుతుంది. పావులైన యాదవులు గోస్వరూపం కలిగి జీవిస్తుండేవాళ్ళు, కల్లా కపటం తెలియని వాళ్ళు. పొద్దున పశు మందలను పచ్చిక బయళ్ళకి తీసుకెళ్ళి వాటిని బాగా చల్లగా మేపి హాయిగా వాటికి కావాల్సిన సమకూర్చి వాటిని సర్వ సపర్యలు వాటికి చేసి తిరిగి వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇలా జీవిస్తూ ఉంటారు. అయితే మధురానగర సమీపంలో ఈ రాక్షసుడు పుట్టడానికి కారణం ఏమంటే జన్మ కారణం మనం తెలుసుకోవాలి. కంసుని యొక్క తల్లి మహాపతివ్రత, ఆమె పేరు పద్మావతి. సహజంగా స్త్రీలు ఋతుక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఋతుక్రమం జరిగిన తర్వాత ఆ 3 రోజులు ఇంటికి దూరంగా ఉండడం, ఏదో పనులు చేయకుండా ఉండడం. ఎందుకంటే ఋతుస్రావం అప్పుడు రక్తం పోతుంది కనుక ఈ యొక్క శరీర బలహీనత కలిగి ఉంటారు వాళ్ళు. ప్రకృతి సిద్ధమైంది అది. ప్రకృతి గుణాలే స్త్రీలకు వస్తుంది, ఈ పురుషుని గుణాలు మగవాళ్ళకి వస్తుంది. కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఈమె ఇలా సహజంగా స్త్రీలకు ఉండేటువంటి దీంట్లో ఆమె కూడా ఈ ఋతుక్రమం అయిపోయింది, ఇక తలస్నానం చేసేసింది. తలస్నానం చేశాక సహజంగా స్త్రీలు భార్యాభర్తలు అయిన తర్వాత, స్త్రీ పురుషులు భార్యాభర్తలు అయిన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటారు, సంతానం. ఎందుకంటే ఇది సృష్టి క్రమం ఆగకూడదు, సృష్టి కార్యక్రమం ఆగకూడదు. భగవంతుడి నిర్ణయం కూడా అది. తలస్నానం చేసి ఆ వనంలోకి వెళ్ళిపోయింది. ఆ వనంలో విహరిస్తూ ఉంది. అందమైన పువ్వులు, సీతాకోక చిలుకలు, అనేక విధాలైన పక్షులు తిరుగుతూ అనేక పుష్పాల మధ్య ఆనందిస్తున్నప్పుడు ఈ చిలకలు, పావురాళ్ళు ఇవన్నీ కూడా జనరల్గా ఎగురుతూ ఉంటాయి. జనరల్గా అవి పక్షుల యొక్క ప్రవర్తన చేస్తూ ఉంటాయి. అది చూసి ఈమెకు భర్తతో కలవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. తీసుకొని మరలా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.